ఏం నాన్న అంత చిరాకు ఉండవు? ఎందుకో నాన్న మా ఆఫీస్ లో అందరూ నేను వర్క్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తుంటే అందరూ విసిగించుకుంటున్నారు. నా వర్క్ చూసి మా బాస్ నన్ను అప్రిషియేట్ చేస్తుంటే మా కొలీగ్స్ దాన్ని చూసి ఓర్చుకోవడం లేదు. కామెంట్స్ కూడా ఘోరాది ఘోరంగా చేస్తున్నారు. నేను ఆ జాబ్ మానేసి ఇంకా మన షాప్ లోనే పని చేద్దాం అనుకున్నాను నాన్న. కాదు నాన్న, నిన్ను చూసి విసుక్కోవడము కామెంట్ చేయడం అంటే అట్లాంటివన్నీ అసూయ ద్వేషం కుళ్ళు అంటారా నాయన. రే అరుణ్ 10-11 స్వానాలు తీసుకోరా. అసూయ కుళ్ళు కుతంత్రాలు ప్రతి మనిషిలో ఉన్న అంతర్గత క్వాలిఫికేషన్ రవి. ఈ సమాజంలో ఒకరు బాగుంటే ఇంకొకరు ఓర్చుకోర్రా. అంతెందుకు మన షాప్కి ఎవరైనా కస్టమర్ వచ్చి బండి ప్రాబ్లం వచ్చింది అనుకో, అది నేను కనుక్కోలేను, అప్పుడు అరుణ్ కనుక్కున్నాడు అనుకో, అది నాకు అసూయే. రాజకీయాల్లోను, సినీ ఫీల్డ్ లోను, యూట్యూబ్ లోను, మెడిసిన్ లోను అన్ని రంగాల్లో ఉందిరా ఇది. అసూయ కుళ్ళు ద్వేషం అన్ని బయటపడకుండా అందరూ మంచోళ్ళగా నటిస్తుంటారా. అసూయ కుళ్ళు కుతంత్రాలు ఇటువంటివన్నీ చీమలు దోమలు లాంటివిరా. వాటిని ఏం చేస్తాం, వీటిని అంతే. నువ్వు ఎవరిని ఏది పట్టించుకోకుండా నీ పని పర్ఫెక్ట్ చేసుకో అంతే.